నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా మందమరి పోలీసులు కీలక అడుగులు వేశారు. నమ్మకంతో ఇక్కడ బస్సు ఎక్కి అప్పుడు మే నెలలో ఎండాకాలం బాగా బస్సుకు పోతే ఫ్రీ అవుతుంది, ఎండకి ఎవరు పోతారు బైక్ అని చెప్పి బైక్లన్నీ కూడా పార్క్ చేసుకుంటూ ఇక్కడే వ్యక్తి 5 బైక్లు వితిన్ 1 మంత్లో, నెల రోజుల్లో 5 బైక్లు పోయినాయి. అప్పుడు ఆ సీసీ కెమెరాస్ కూడా వర్కింగ్ లేదు. నేను ఇనిషియేట్ తీసుకుని ఆ సెంటర్లో ఉన్న 4 కెమెరాలను ఒక 5,000 రూపీస్ పెట్టి, అవి కాదు రిమైనింగ్ కూడా ఒక 15-16 కెమెరాలు మొత్తం కూడా రిపేర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో వాడు క్లియర్ కట్ కెమెరాలో పడ్డది. 2 డేస్లో అక్యూజ్ ట్రేస్ అవుట్ అయ్యాడు. 5 బైక్లు కూడా ట్రేస్ అవుట్ అయ్యి ఆ బైక్లను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. లైవ్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ మంత్లో జరిగింది. మీ షాప్లో ఉన్న ఇన్సిడెంట్ వేరే ఎక్కడదో కూడా కాదు. మరి ఏదో రాత్రిపూట 12కి 1కి వచ్చి దొంగతనం చేస్తుంటే కాదు. ఆ జరిగిన అఫెన్సెస్ అన్నీ కూడా ఈవినింగ్ 8 o'clock నుంచి 9 o'clock మధ్యలో జనాలు అందరూ ఉండగానే చూస్తుంటే బైక్లు తెప్పి చేసుకుని దొంగతనం చేసుకుని ఆ బైక్లు పట్టుకుంటూ రేపు మీ షాప్లో కూడా ఏదైనా జరగవచ్చు. మీ షాప్ ముందు జరగవచ్చు, షాప్ లోపల జరగవచ్చు, బయట రోడ్డుకు జరగవచ్చు. మీరంతా కూడా ఈ పట్టణాన్ని మంచి చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ఎంతో కొంత ప్రోత్సాహం చేసి కెమెరాలన్నీ పెట్టించడం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ క్లోజ్ చేస్తున్నాను. నమస్కారం. దొంగల ఆట కట్టించడానికి టెక్నాలజీని ఆయుధంగా మలుచుకుంటున్నారు. సీసీ కెమెరాలే పోలీసులకు 3వ కన్ను అంటూ వ్యాపారస్తులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మందమరి సిఐ రమేష్, ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మందమరి పట్టణంలో బుధవారం సాయంత్రం పోలీసులు, వ్యాపారస్తుల మధ్య ఓ కీలక సమావేశం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలను అదుపు చేయాలంటే టెక్నాలజీని వాడాల్సిందేనని మందమరి సిఐ రమేష్ స్పష్టం చేశారు. ప్రతి షాపు దగ్గర తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని సూచించారు. కెమెరాలుంటే అసాంఘిక శక్తులు, దొంగలు భయపడతారని, తద్వారా నేరాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని తెలిపారు. ఒకవేళ ఏదైనా దొంగతనం జరిగినా నిందితులను సెకండ్ల వ్యవధిలో పట్టుకోవడానికి, కేసులను వేగంగా ఛేదించడానికి ఈ కెమెరాలు పోలీసులకు 3వ కన్నులా పనిచేస్తాయని వివరించారు. ఇక ఈ సదస్సులో వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పోలీసులు కీలక సూచనలు చేశారు. అవేంటంటే, షాపుల్లో సీసీ కెమెరాలు అమర్చేటప్పుడు ఒక కెమెరా దుకాణం లోపలి భాగాన్ని స్పష్టంగా కవర్ చేసేలా ఉండాలి. మరొక కెమెరా రోడ్డుపై వెళ్లే వాహనాలు, వ్యక్తులు స్పష్టంగా కనిపించేలా బయటి వైపునకు అమర్చాలి. ఇలా చేయడం వల్ల రాత్రి సమయాల్లోనూ, రద్దీ వేళల్లోనూ షాపుల వద్ద నిఘా ఉంచడం సులభమవుతుంది. వ్యాపారస్తులకు వారి సొమ్ముకు పూర్తి రక్షణ లభిస్తుంది. పోలీసులు పిలుపునకు మందమరి వ్యాపారస్తుల నుంచి సానుకూల స్పందన లభించింది. త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని తమ వంతు సహకారం అందిస్తామని వ్యాపార సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. అనంతరం సిఐ రమేష్, ఎస్ఐ నరేష్ లను వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ వ్యాపార సంఘం అధ్యక్షుడు వడ్లకొండ కనకయ్య, ఉపాధ్యక్షుడు శంకర్, తిరుమలేష్, ఇతర కమిటీ సభ్యులతో పాటు స్థానిక వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది మందమరిలో సీసీ కెమెరాల ఏర్పాటుపై జరిగిన సదస్సు వివరాలు. నిజంగానే సీసీ కెమెరా ఉంటే మన భద్రత మన చేతుల్లోనే ఉన్నట్లు. పోలీసుల సూచనలు పాటిద్దాం, నేర రహిత సమాజానికి సహకరిద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.